హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న 271 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మండల్ లెవెల్ ఆఫీసర్ జాబ్స్ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 271 జాబ్స్ని 2 విభాగాలుగా డివైడ్ చేసి మనకి 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఈ 2 నోటిఫికేషన్ల యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి నియర్లీ 12 సంవత్సరాల వరకు అవుతుంది. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని, మంచి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు క్వాలిఫికేషన్స్, ఏజ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎవరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి జాబ్కి గన సెలెక్ట్ అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే 54,220 రూపాయలుగా ఉంది. ఇతర అలవెన్సెస్ అంటే డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, అలాగే ఇతర అలవెన్సెస్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయో అవన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ మీకు 80,000 వరకు శాలరీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటిని ఎవ్రీడే మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాము. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్స్ ఇవి. ఇందులో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. క్లియర్గా చెప్తాను చూడండి. ఇవి ఒక నోటిఫికేషన్ కాదు, 2 నోటిఫికేషన్స్. ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించింది, ఓకేనా. ఇంకొక నోటిఫికేషన్ వచ్చి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించింది, ఓకేనా. ఎలక్ట్రికల్ నోటిఫికేషన్ వేరు అండ్ సివిల్ నోటిఫికేషన్ వేరు, బట్ డిపార్ట్మెంట్ మాత్రం ఒకటే. తెలంగాణ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిందన్నమాట, ఓకేనా. సో జాబ్స్ కూడా మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్సే. సివిల్ పోస్టులు సపరేట్గా ఉన్నాయి, దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఉంది. ఎలక్ట్రికల్ వేకెన్సీ సపరేట్గా ఉంది అండ్ దీనికి నోటిఫికేషన్ అనేది సపరేట్గా ఉంది. అండ్ కొన్ని కామన్గా ఉంటాయి. అవి ఏంటివి అంటే ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, కామన్గా ఏం లేవు, మనకి డిఫరెంట్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను క్లియర్గా. ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 8/6/2026 నుంచి ఏఈఈ ఎలక్ట్రికల్ జాబ్స్కి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/7/2026 లోపు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి. సివిల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 6/6/2026 తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 13/7/2026 లోపు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి అక్టోబర్లో ఇవ్వడం జరిగింది. అండ్ 2 జాబ్స్కి కూడా మనకి ఆ 2 నోటిఫికేషన్స్కి కూడా అక్టోబర్ 2026లో ఉంటుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ కానివ్వండి లేదా హాల్ టికెట్స్ కానివ్వండి ఏదైనా రిలీజ్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక ఎలక్ట్రికల్ జాబ్స్కి సంబంధించి ఏఈఈ ఎలక్ట్రికల్కి సంబంధించి టోటల్గా 49 జాబ్స్ ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది, అది నేను క్లియర్గా చెప్తాను తర్వాత. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సివిల్కి సంబంధించి టోటల్గా 222 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఏజ్ విషయానికి వస్తే, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే, ఏజ్ అన్ని పోస్టులకి కూడా 18 నుంచి మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈ 4 కేటగిరీల వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 49 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్లకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 54 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనం సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అది 120 రూపాయలు ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఈ 120 రూపాయలు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి జోన్ వైజ్గా మనకి పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం స్టేట్ క్యాడర్ వైజ్గా మనకి ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి వచ్చి మనకి క్యాడర్ వచ్చి స్టేట్ లెవెల్ క్యాడర్ అనమాట. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ వచ్చి మనకి మల్టీ జోన్ వైజ్గా మనకి ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. మరి జోన్లో మనం ఏ జోన్ కిందకి వస్తామో అని చూసుకోవాలి. తెలంగాణలో 2 మల్టీ జోన్లు అనేవి ఉన్నాయి. ఇందులో జోన్ 1 కింద మనకి ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్టిక్స్, దాంతోపాటుగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మము, మహబూబాబాదు, హన్మకొండ, వరంగల్ ఇవి మనకి ఓకేనా. సో ఇవి మల్టీ జోన్ 1 కింద ఉంటాయి. అలాగే మల్టీ జోన్ 2 కింద సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం డిస్టిక్స్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి అండ్ నాగర్ కర్నూలు డిస్టిక్స్ మల్టీ జోన్ 2 కింద ఉన్నాయి. సో కాబట్టి మీ డిస్టిక్ ఏ జోన్ కిందకు వస్తుంది అని చూసుకుంటే అక్కడ మీకు ఎన్ని పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించింది. ఇది స్టేట్ వైజ్ పోస్టులు కాబట్టి మనకి టోటల్గా 49 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీ ఓసీలో 15, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5, బీసీఏ 3, బీసీబీ 4, బీసీసీలో ఏం పోస్టులు లేవు. మరి ఇక్కడ పోస్టులు బీసీసీ వాళ్ళకి లేవు, మరి అప్లికేషన్ చేసుకోకూడదా అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 15 పోస్టులకి పోటీ పడవచ్చు. బీసీడీ 4 ఉన్నాయి, బీసీఈ 2, ఎస్సీ 3 గ్రూపులుగా ఇప్పుడు డివైడ్ చేశారు. ఎస్సీ గ్రూప్ 1లో ఏం పోస్టులు లేవు, గ్రూప్ 2లో మాత్రం 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒక్క పోస్టు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంది. ఇక్కడ చాలామందికి క్యారీ ఫార్వర్డ్ అంటే డౌట్ ఉంటుంది. లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే పోస్టులు ఫిల్ అవ్వకుండా వివిధ కారణాలతో ఓకేనా ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో దాన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటారు. సో అది కూడా కలిపి మొత్తం 5 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2లో ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3కి 3 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 5 వేకెన్సీ, స్పోర్ట్స్ పర్సన్స్కి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో హెచ్హెచ్ 1 వేకెన్సీ ఉంది, ఓహెచ్కి 1 వేకెన్సీ ఇవాళ రిజర్వేషన్ చేశారు. ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి జోన్లు 2 జోన్లు ఉన్నాయి. ఇక్కడ మల్టీ జోన్లు అనేవి చూసుకోవాలి. ఓసీలో 35 పోస్టులు జోన్ 1 కింద, మల్టీ జోన్ 1 కింద, అలాగే 34 పోస్టులు మల్టీ జోన్ 2 కింద ఉన్నాయి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ 11, 10 టోటల్గా 21, బీసీఏ 16, బీసీబీ 22, బీసీసీ 2, బీసీడీ 15, బీసీఈ 9, ఎస్సీ కేటగిరీ గ్రూప్ 1లో 2, ఎస్సీ గ్రూప్ 2లో 20, ఎస్సీ గ్రూప్ 3లో 11 పోస్టులు అండ్ ఎస్టీ 21, స్పోర్ట్స్ 4, విహెచ్ 2, హెచ్హెచ్ 4, ఓహెచ్ 2, ఎంహెచ్కి 2, టోటల్గా 222 పోస్టులకి ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా జాబ్స్ని సెలక్షన్ అనేది చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏముండదు, ఒకే ఒక ఎగ్జామినేషన్ మనకి కండక్ట్ చేస్తారు. మొదటగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ జాబ్స్కి సంబంధించి ఇందులో మనకి ఒక పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించింది. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి అండ్ 150 మినిట్స్తో మనకి ఈ పేపర్ 1 కండక్ట్ చేస్తారు. పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించింది. ఇందులో కూడా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైము అండ్ 300 మార్క్స్కి పేపర్ 2 అనేది ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్కి మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 భాషల్లో మనకు ఉంటుంది క్వశ్చన్ పేపర్. అలాగే పేపర్ 2 ఏదైతే ఉందో అది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో సిలబస్ మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఈవెంట్స్,
జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, అలాగే డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా, నేషనల్ మూమెంటు, కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, దాంతోపాటుగా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేటు, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. ఇది పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్ సిలబస్. పేపర్ 2కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. ఇక సివిల్కి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఒకేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. పేపర్ 2లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. పేపర్ 2 మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. పేపర్ 1 ఆల్రెడీ మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే పేపర్ 1 జనరల్ స్టడీస్ సంబంధించి ఉంటుంది. పేపర్ 2లో మాత్రం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని మన ఛానల్లో ఎవ్రీడే మేము అప్లోడ్ చేస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.